లేపాక్షి టెంపుల్ మొత్తం విజిట్ చేసేసాక, ఇంక అక్కడే ఉన్న జటాయు పార్క్‌కి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం వాక్ చేసి స్టెప్స్ ఎక్కి వెళ్తే జటాయుని దగ్గర నుంచి చూడొచ్చనమాట. లైక్ ఆ బర్డ్‌ని. సో, ఇంక మమ్మీ వాళ్ళకి ఓపిక లేదు అంటే, ఇంక జస్ట్ కింద నుంచి అలా చూసేసి అలా ఫోటోస్ తీసుకొని ఇంకా వచ్చేసాం. ఎంట్రీ ఫీ గూడా జస్ట్ రూ. 10 బట్ వర్త్ ఇట్ అనమాట. పైనుంచి వెళ్తే సిటీ వ్యూ అంతా గూడా చాలా బావుంటుంది. ఇంక సరే అక్కడికెలానో వెళ్ళలేదు అని చెప్పి హ్యాండీక్రాఫ్ట్స్ షాప్ ఉంటే అక్కడే ఆ పార్క్‌లోనే ఇంక అక్కడికి వెళ్ళామనమాట. ఆఫ్‌కోర్స్ మరి ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి దాని గుర్తుగా ఏదో ఒకటి కొనుక్కోవడం అలవాటు కదా! సో, మా మమ్మీ వాళ్ళు కూడా అలానే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, సోవెనీర్స్ ఇవన్నీ అలా చూస్తున్నారు. అండ్ ఒక 100, 200 మీటర్స్‌లోనే ఒక పెద్ద నంది గూడా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది చూడ్డానికి. సో, లేపాక్షిలో ఈ 3 ఫేమస్ అన్నమాట. ఈ జటాయు థీమ్ పార్క్ అండ్ ఈ నంది అండ్ లేపాక్షి టెంపుల్. లేపాక్షి వెళ్తే మాత్రం ఈ 3 మంచిగా కవర్ చేసుకొని రావచ్చు. వర్త్ విజిటింగ్. అండ్ లేపాక్షి నుంచి నాగళ్ళమదికి అని ఒక టెంపుల్‌కి వెళ్తున్నాం. యాక్చువల్లీ నెక్స్ట్ ప్లేస్ పుట్టపర్తి అనమాట మా స్టాప్. బట్ ఈ మధ్యలో గూడా ఇది చాలా ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని మా హస్బెండ్ మొత్తం రీసెర్చ్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ చెప్పారనమాట యాక్చువల్లీ. సో, ఈ టెంపుల్ గూడా విజిట్ చేసాము. చాలా బావుంది. అండ్ చాలా ఫేమస్ టెంపుల్ అంట. చాలా మంచిగా పూజలు, అభిషేకాలు అవన్నీ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా మా అదృష్టం చాలా బావుంది. అప్పుడే మంచిగా అర్చన, అభిషేకం ఇవన్నీ చేస్తున్నారు. దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. అండ్ ఈ టెంపుల్‌లో ఇంకా దర్శనం అయిపోయాక కాసేపు అలా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఇంకా పుట్టపర్తి వెళ్ళిపోయాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయిపోయాయన్నమాట మాకు చాలా. సో, నెక్స్ట్ రీల్ గూడా పోస్ట్ చేస్తా. అది గూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ లాంగ్ వీడియో గూడా పోస్ట్ చేశా. అందులో ఇంకా ఇంకా క్లియర్‌గా చెప్పా. సో, అది గూడా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తా. అండ్ రిలేటెడ్ వీడియోస్‌లో యాడ్ చేస్తా. ఆ వీడియో గూడా మిస్ అవ్వకుండా చూడండి.